కాంగ్రెస్ పాలన వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న ఆయన 6 గ్యారంటీలు 420 హామీలు అంటూ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రైతు సంక్షేమంపై సీఎం సవాలును స్వీకరించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వచ్చానన్న కేటీఆర్ సీఎం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రాకపోతే మంత్రులైనా వస్తారని భావించామని అది కూడా జరగలేదన్నారు. వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్ల ఉప ముఖ్యమంత్రినో ఒక వ్యవసాయ మంత్రినో లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. కానీ ఇవాళ తేలిపోయింది రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఖరాఖండిగా తేలిపోయింది. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ బేసిన్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి ఆయన ఇరిగేషన్ అధికారుల సమావేశంలో తాను ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి ఏ ప్రాజెక్టు ఏ నదీ బేసిన్ లో ఉంది అని ఒక చిన్నపిల్లగాడు అడిగినట్టు అడుగుతుంటే ఈయన మనకు న్యాయం చేసేదని చెప్పి రాష్ట్రంలోని రైతులు ఇవాళ బాధపడే పరిస్థితి. నీళ్లేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనకచర్ల కడుతుంటే దానికి పచ్చజెండా ఊపుతాడు. కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు పోతిరెడ్డిపాడు నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో. నీళ్లేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. ఆయన వచ్చినా రాకపోయినా నేను మొత్తం లెక్క తీసుకొని వచ్చిన ముఖ్యమంత్రి గారికి మర్యాదగా తువ్వాలేసి దాని మీద రాసి నీకోసం ఇంతమంది పెద్దోళ్ళు నిలబడి నీకోసం కుర్చీ వేసి అర్ధగంట ఎదురు చూసినాం, నీకు నీ కుర్చీకి ఇచ్చే గౌరవం నీకు ఇచ్చినాం. పెద్దలు కేసీఆర్ గారిని మీరెట్లా ప్రతిరోజు దుర్భాషలాడుతున్నారో ప్రపంచం మొత్తం చూస్తా ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు 4 రోజులు మోసాలు చేసి తప్పించుకోవచ్చు గాక, 4 రోజులు ఇట్లనే డైలాగులు కొట్టి తొడగొట్టి గతంలో తప్పించుకున్నట్టే తప్పించుకోవచ్చు గాక. ఆయన ముఖ్యమంత్రి గారికి సవాల్ చేసుడు పారిపోడు కొత్తేం కాదు. మీకు యాదికుండాలే 2018లో ఇదే సిపాయి డైలాగులు కొట్టిండు. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. 2018లో ఓడిపోయిండు మా పట్నం నరేందర్ రెడ్డి గారి చేతిలో. ఓడిపోయిన తెల్లారి సిగ్గు తప్పి మాట తప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో తగుదునమ్మని మళ్ళా నిలబడ్డాడు. అంతకు ముందు కొట్టిండు డైలాగ్ 2015లో జిహెచ్ఎంసీలో గనక టీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. మళ్ళా అప్పుడు కూడా మాట తప్పిండు. ఇవాళ కూడా తొడగొట్టిండు, సవాల్ చేసిండు. రైతుల మీద యువత మీద ఎప్పుడు వస్తావో రా, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు. మరి నువ్వు రా 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 అంటే నేను వచ్చిన, నువ్వేమో పత్తలేవు. రైతు బంధు మీద చర్చ అన్నావు, అదే విధంగా రైతు శ్రేయస్సు మీద చర్చ అన్నావు, యువతకు ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అన్నావు. అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం. అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు, ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి. ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. మాట్లాడితే ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు. మేము కేసీఆర్ ను రమ్మన్నాం. అరే నీకు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి, మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే గడగడలాడుతున్నావు, నీకు కేసీఆర్ కావన్నా? నీ లెవెల్ కు మేము చాలు, మా పార్టీలో ఏ నాయకుడైనా నీకు సరిపోతాడు నిజానికి. కానీ నువ్వు ముచ్చట పడుతున్నావు, పేరు తీసుకున్నావని నేను వచ్చినా మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా. లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు, స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీలే టైం పాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే చర్చకు రా, లేకపోతే ముక్కు నేలకు గీసి కేసీఆర్ కు క్షమాపణ చెప్పు, తప్పుడు కూతలు కూసినందుకు. అంతేగాని ఇట్లాంటి పనికిమాలిన డైలాగులు పనికిమాలిన సవాళ్లు మరొకసారి విసురొద్దు.